హలో గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ రవిరామ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఎంసెట్ 2025కి కన్సిస్టెంట్గా ఫోకస్ చేయడం ఎలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ ఎంసెట్ మీరు ఎంత ఫోకస్ చేసినా సమ్ డిస్టర్బెన్స్ ఉందా? వీడియోలో 7 టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ ఫాలో అవ్వండి. ఎంసెట్ 2025 మీద కన్సిస్టెన్సీ ఫోకస్డ్ అయితే వస్తుంది మీకు. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. సో ఇంకా ఏమైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే సెట్ క్లియర్ గోల్స్. మీ కంప్లీట్ గోల్ అనేది ఒకటి సెట్ చేసుకోవాలి. డైలీ, వీక్లీ, మంత్లీ ఇలా కష్టపడితేనే మీ గోల్ అనేది రీచ్ అవుతారు. మీ గోల్ మీద కన్సిస్టెన్సీ అనేది పెట్టండి. దానికోసం మీరు క్లియర్ ప్లాన్స్ చేసుకోండి. ఎలా చదవాలో ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది మీరే వేసుకోవాలి. మీకంటూ మీరు ఒక గోల్ అయితే సెట్ చేసుకోండి. ఏ గోల్ తీసుకుంటే మీ కెరీర్ అనేది ఎలా బాగుంటుందని ఒక డెసిషన్ అయితే తీసుకోండి మీరు. ఇది మీ సక్సెస్కు మొదటి స్టెప్ అవుతుంది. గోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మీరు కంప్లీట్గా గోల్ అయితే వేసుకున్నారు, దానికి ఎలా చదవాలి, సో ఏం నేర్చుకుంటే మీ గోల్ అనేది రీచ్ అవుతాం, అలాగే ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ను ఎలా చదవాలని ఒక కంప్లీట్ ప్లాన్ వేసుకోవాలి. మీరు ఈ టైం టు ఈ టైం ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ టైం టు ఈ టైం ఈ సబ్జెక్ట్ చదవాలని కంప్లీట్ ప్లాన్ వేసుకోండి మీరు. ఇలా చేయడం వల్ల టైం అనేది మేనేజ్మెంట్ అవుతుంది. సో మీ బ్రెయిన్ కూడా కన్సిస్టెన్సీగా ఫోకస్ చేస్తుంది స్టడీ పైన. డిస్ట్రాక్షన్స్, మీరు డిస్టర్బెన్స్ కావడానికి చాలా ఉన్నాయి. ఫోన్, సోషల్ మీడియా, ఇది మీరు చదివేటప్పుడు దూరంగా అయితే ఉండండి. మీ సోషల్ మీడియాను పక్కకు పెట్టేయండి. మీ ఎగ్జామ్ కంప్లీట్ అయినాక అది మీ ఇష్టం, మీరు ఎలా యూజ్ చేసుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు. బట్ మీ ఎగ్జామ్ టైంలో అయితే డెఫినెట్లీగా మీరు సోషల్ మీడియాని పక్కకు పెట్టేసేయండి. మీరు మీ గోల్ ఏంటి, ఎంసెట్ 2025లో మంచి మార్క్స్ తెచ్చుకోవడం. సో దాని మీద కన్సిస్టెన్సీగా ఫోకస్ చేయండి. ఒక ప్రశాంతంగా ప్లేస్కి పోయి అయితే చదువుకోండి. అప్పుడు కాన్సెప్ట్స్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా చేస్తే మీకు కాన్సెప్ట్స్ అనేది క్లియర్ అవుతుంది. క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తారు. ఎంసెట్లో కూడా గుడ్ మార్క్స్ అయితే తెచ్చుకుంటారు. సో ఎందుకంటే నేను కూడా అలా చేసి నేను ఒక మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. అందుకే మీకు కూడా గైడెన్స్ అనేది ఇస్తున్నా. మీరు కూడా యూజ్ చేసుకోండి ఇలా. సో నాకు అప్పుడు చెప్పేటప్పుడు లేక కొంచెం టెన్షన్ అనేది ఫీల్ అయ్యాను. సో మీకు క్లియర్ గైడెన్స్ అయితే ఇస్తాను నేను. సో ఈ ఫాలో అవ్వండి మీరు డెఫినెట్లీగా. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రాక్టీస్ యాక్టివ్ స్టడీ టెక్నిక్స్. సో ఎలా అంటే పోమోడోరో టెక్నిక్స్ అయితే యూజ్ చేసుకోండి. సో ఒక డేలో మీరు సబ్జెక్ట్కు 1 అవర్ స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఒక 13 మినిట్స్ చదవండి, 10 ఆర్ 20 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకోండి. సో ఇలా రెస్ట్ తీసుకోవడం వల్ల మీకు కాన్సెప్ట్స్ అనేది అర్థమవుతుంది. సో 1 అవర్లో మొత్తం మీరు బుక్ చదవాలంటే మీకు ఏం అర్థం కాదు. 10 ఆర్ 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి, మీకు క్లియర్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో ఇది పొమోడోరో టెక్నిక్ మీకు యూజ్ చేసుకొని మీరు మీ డేని అయితే కంప్లీట్ చేయండి స్టడీ మీద. సో నెక్స్ట్ వన్ అంటే మీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ టెన్షన్ పడి హెల్త్ని అయితే పాడు చేసుకోకండి. సో టైంకి తినండి, టైంకి పడుకోండి. సో కన్సిస్టెన్సీగా అయితే ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. అలా అని నేను బట్టి పట్టిన ఉంటలేను. కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం వల్ల మీకు క్వశ్చన్ అనేది ఎలా వచ్చినా కూడా మనం సాల్వ్ చేస్తారు. బట్టి అయితే పట్టకండి. అదే క్వశ్చన్కి అదే ఆన్సర్ రాస్తామనేది అయితే ఉండదు. సో మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, బట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి మీరు. క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఫ్లో చార్ట్లో గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే కాన్సెప్ట్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఒక డయాగ్రామ్లో కానీ, ఒక పిక్చర్లో కానీ అలా అండర్స్టాండ్ చేసుకోండి ఒక క్వశ్చన్ అనేది. స్టే కన్సిస్టెన్సీ, ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. సో మీ ఎగ్జామ్స్ను మంచిగా చేసుకోండి. సో ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం.